నమస్కారం జీటీవీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు బీజేపీతో వైసీపీ లాలూచీ వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ ఎమ్మెల్యే ఆలపాటి వెల్లడి కేంద్రం కుట్ర చేస్తోందంటూ ఆరోపణ చిన్నారులను ఆలోచింపజేసిన కాగితపు బొమ్మల ప్రదర్శన 100కు పైగా కొలువు తీరిన బొమ్మలు ప్రత్యేక హోదా సాధనకై 24 అఖిలపక్ష పార్టీలు బిజిలీ బంద్కు పిలుపు విజయవంతం చేయాలని నాయకులు విజ్ఞప్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినందుకు ప్రతిపక్ష పార్టీతో బీజేపీ లాలూచీ పడి రాష్ట్రంపై వివక్ష చూపుతున్నారని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. హోదా సాధన ఉద్యమంలో భాగంగా పట్టణంలో రెండో రోజు సైకిల్ యాత్రలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్తో టీడీపీ చేపట్టిన ఇంటింటికి సైకిల్ యాత్ర రెండో రోజుకి చేరింది. ఆదివారం ఉదయం పట్టణంలోని 20, 21, 22 వార్డులలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పార్టీ నాయకులతో కలిసి సైకిల్ యాత్రలో పాల్గొన్నారు. పలు ప్రాంతాలలో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 4 ఏళ్లుగా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు ఆలపాటి వివరించారు. రాజకీయ లబ్ధి కోసం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్యాయంగా విడదీసిందని విమర్శించారు. రాష్ట్ర హక్కుల కోసం సహకరిస్తామని ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ హామీ ఇచ్చి నేడు కుట్రపూరితంగా కావాలనే వివక్ష చూపుతోందని అన్నారు. ప్రజాధనాన్ని దోచుకుని జైలుకు వెళ్లి వచ్చిన ప్రతిపక్ష పార్టీ నాయకునితో చేతులు కలిపి చంద్రబాబును గద్దె దించాలని బీజేపీ కుట్ర పన్నుతోందని విమర్శించారు. 150 పీజీ సీట్లకు గాను దానం చేసినట్లుగా ఒకే ఒక సీటు మంజూరు చేసిందంటే రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం ఎంత చిన్నచూపు చూస్తోందో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు. రాష్ట్ర హక్కుల కోసం బీజేపీని ప్రశ్నిస్తున్నందుకు దేశవ్యాప్తంగా అందరూ ముఖ్యమంత్రికి మద్దతు ఇస్తున్నందుకు ఓర్వలేకనే ఈ వివక్ష చూపుతున్నారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. సైకిల్ ర్యాలీ ద్వారా ప్రతి వార్డుకి ప్రతి గ్రామానికి తిరుగుతూ జరుగుతున్న కష్టాన్ని నష్టాన్ని బాధని ఆవేదనని తెలియజెప్పుకోవాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాష్ట్ర విభజన మనందరికీ తెలిసిందే. మనందరం కూడా ఈ విభజన వద్దు, అశాస్త్రీయంగా ఉంది, తెలుగు జాతి అంతా ఒకటే భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఆనాడు పొట్టి శ్రీరాములు గారి యొక్క త్యాగ ఫలితంగా ఏర్పడిన ఈ రాష్ట్రాన్ని విడదీయొద్దు అంటే రాజకీయ లబ్ధి కోసం అటు కాంగ్రెస్ పార్టీ
ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ పార్టీ ఇద్దరు కూడా కలిసి లేదు రాష్ట్రాన్ని చిన్న రాష్ట్రాలు చేసినట్లయితే అభివృద్ధి ఇంకా ఎక్కువ చేయొచ్చు అని చెప్పి ఆ రోజున విభజన చేసినప్పుడు చెప్పిన మాటలు మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి. 2014 ముందల సమర్థుడైన నాయకుడు ఎవరైనా ఈ రాష్ట్రంలో సమర్థవంతంగా గతంలో ఎవరైనా పరిపాలించిందని చెప్పి ప్రజలు గమనంలో తీసుకొని అటు కాంగ్రెస్ పార్టీకి ఇటు వైఎస్ఆర్సీపీకి రెండింటికి కూడా ఈ రోజున తిరస్కరించారు ప్రజలని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. ఆ రకంగా మీ అందరి యొక్క సహకారం వల్ల, మీ అందరి ఆశీస్సుల వల్ల ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ 4 సంవత్సరాల నుంచి ఆయన చేసిన సంస్కరణలు కానీ, ఆయన చేసిన సంక్షేమం కానీ, ఆయన చేసిన అభివృద్ధి కానీ, ఆయన యొక్క దూరదృష్టి కానీ, ఆయన తీసుకొచ్చిన సాగునీరు విధానం కానీ, ఆయన నదులు అనుసంధానం చేసిన విధానం కానీ ఏ అంశంలో చూసుకున్నా కూడా ఈనాడు ఈ రాష్ట్రం ఆర్థిక లోటుతో విభజించిన ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా తీసుకెళ్లిన జాతీయ స్థూల రాష్ట్ర నిష్పత్తిని ముందుగా తీసుకెళ్లిన పెద్ద మనిషి నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆర్థిక నిపుణులందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు. ఏ రకంగా ఈ రోజున ఈ రాష్ట్రం ఇన్ని కష్టాలు ఇన్ని నష్టాలు అనుభవిస్తున్నా కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు తీసుకెళ్లే విధానానికి అందరూ కూడా చూస్తా ఉన్నారు. సైకిల్ పర్యటనలో పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, కార్యదర్శి వసంతం అశోక్ వర్ధన్, ఆయా వార్డుల కౌన్సిలర్ షేక్ అఖీరా, షేక్ రిహానా, మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు, వార్డు నాయకులు రేపల్లె సుబాని, గోల్డ్ బాజీ అహ్మద్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరు హరిప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు కావూరు చంద్రమోహన్, యార్డు చైర్మన్ గడవత్తి సుబ్బయ్య, పార్టీ నాయకులు వంగా సాంబిరెడ్డి, ఈదర శ్రీనివాసరావు, సూరపనేని నాగేశ్వరరావు, దాసరి జగన్, అత్తోట వందనం, కమ్మెల రజని తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో భాగంగా విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న బిజిలీ బంద్కు పిలుపునివ్వటం జరిగిందని అఖిలపక్ష పార్టీ నాయకులు తెలిపారు. డెల్టా పరిరక్షణ సమితి కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో బిజిలీ బంద్ను జయప్రదం చేయాలని అఖిలపక్ష నాయకులు కోరారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపునిచ్చిన బిజిలీ బంద్కు అఖిలపక్ష పార్టీలు మద్దతు తెలపడం జరిగిందని డెల్టా పరిరక్షణ సమితి అధ్యక్షులు వేమూరు శేషగిరిరావు తెలియజేశారు. ఈ నెల 24వ తేదీన రాత్రి 7 గంటల నుండి 7:30 వరకు విద్యుత్తు నిలుపుదల చేసి బిజిలీ బంద్కు ప్రజలు సహకరించాలని కోరారు. బిజిలీ బంద్ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో నిర్వహించాల్సిందిగా అఖిలపక్ష సమావేశం తీర్మానించడమైనది. దానిలో భాగంగా తెనాలిలో మేమంతా కూడా ఈనాడు అఖిలపక్షాలు అందరం ఈ కార్యక్రమాన్ని బిజిలీ బంద్ అంటే విద్యుత్ శక్తి నిలుపుదల కార్యక్రమాన్ని అన్ని వర్గాల ప్రజలు కూడా దిగ్విజయం చేసి ఈ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని మరి తీవ్రంగా ప్రకటించవలసిందిగా, దీనికి పార్టీలు అన్నీ కూడా సహకరించవలసిందిగా, అన్ని వర్గాల ప్రజలు కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. సిపిఐ నాయకులు చెరుకుపల్లి సింగారావు మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ప్రజలందరూ గుర్తించాలని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి వచ్చి పోరాడాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ కార్యదర్శి కాళిదాసు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బిజిలీ బంద్కు ప్రజలందరూ మద్దతు తెలపాలని కోరారు. 24వ తేదీ మంగళవారం రాత్రి 7 గంటల నుండి 7:30 వరకు విద్యుత్తు నిలుపుదల చేసి నిరసన తెలియజేయాలని కోరారు. జనసేన నాయకులు అమ్మిశెట్టి హరికృష్ణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హోదా హామీని మరచి పార్టీ ఉనికి కోసం పనిచేస్తున్నాయని విమర్శించారు. ప్రతి పౌరుడు బాధ్యతగా ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. సిపిఎం నాయకులు ములకా శివసాంబిరెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు. వ్యక్తుల్లో పెరుగుతున్న ఆలోచన ధోరణి, సృజనాత్మకత వెరసి కొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతోంది. చెక్కతోనూ మట్టితోనూ మైనంతో రాళ్లతో రంగులతో పలు విధాలుగా ప్రకృతిలోని అంశాలను కళారూపంలో చూశాం. అయితే కాగితంతో చేసిన బొమ్మల దృశ్యాలు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో భాగంగా విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న బిజిలీ బంద్కు పిలుపునివ్వటం జరిగిందని అఖిలపక్ష పార్టీ నాయకులు తెలిపారు. డెల్టా పరిరక్షణ సమితి కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో బిజిలీ బంద్ను జయప్రదం చేయాలని అఖిలపక్ష నాయకులు కోరారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపునిచ్చిన బిజిలీ బంద్కు అఖిలపక్ష పార్టీలు మద్దతు తెలపడం జరిగిందని డెల్టా పరిరక్షణ సమితి అధ్యక్షులు వేమూరు శేషగిరిరావు తెలియజేశారు. ఈ నెల 24వ తేదీన రాత్రి 7 గంటల నుండి 7:30 వరకు విద్యుత్తు నిలుపుదల చేసి బిజిలీ బంద్కు ప్రజలు సహకరించాలని కోరారు. బిజిలీ బంద్ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో నిర్వహించాల్సిందిగా అఖిలపక్ష సమావేశం తీర్మానించడమైనది. దానిలో భాగంగా తెనాలిలో మేమంతా కూడా ఈనాడు అఖిలపక్షాలు అందరం ఈ కార్యక్రమాన్ని బిజిలీ బంద్ అంటే విద్యుత్ శక్తి నిలుపుదల కార్యక్రమాన్ని అన్ని వర్గాల ప్రజలు కూడా దిగ్విజయం చేసి ఈ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని మరి తీవ్రంగా ప్రకటించవలసిందిగా, దీనికి పార్టీలన్నీ కూడా సహకరించవలసిందిగా, అన్ని వర్గాల ప్రజలు కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. సిపిఐ నాయకులు చెరుకుపల్లి సింగారావు మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ప్రజలందరూ గుర్తించాలని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి వచ్చి పోరాడాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ కార్యదర్శి కాళిదాసు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బిజిలీ బంద్కు ప్రజలందరూ మద్దతు తెలపాలని కోరారు. 24వ తేదీ మంగళవారం రాత్రి 7 గంటల నుండి 7:30 వరకు విద్యుత్తు నిలుపుదల చేసి నిరసన తెలియజేయాలని కోరారు. జనసేన నాయకులు అమ్మిశెట్టి హరికృష్ణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హోదా హామీని మరచి పార్టీ ఉనికి కోసం పనిచేస్తున్నాయని విమర్శించారు. ప్రతి పౌరుడు బాధ్యతగా ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. సిపిఎం నాయకులు ములకా శివసామిరెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు. వ్యక్తుల్లో పెరుగుతున్న ఆలోచన ధోరణి, సృజనాత్మకత వెరసి కొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతోంది. చెక్కతోనూ మట్టితోనూ మైనంతో రాళ్లతో రంగులతో పలు విధాలుగా ప్రకృతిలోని అంశాలను కళారూపంలో చూసాం. అయితే కాగితంతో కావాల్సిన ఆర్థిక సహాయం వాళ్ళు చేస్తే తప్పకుండా చేయాలని, అలాగే నేను టీచర్స్ని ఏమన్నా ప్రొవైడ్ చేస్తే స్పెషల్గా ట్రైనింగ్ ఇచ్చే ఉద్దేశం, అలాగే టీచర్స్ కూడా పాఠం చెప్పడానికి టీచింగ్ ఎయిడ్స్గా కూడా ఉపయోగపడుతుంది. ఒక మ్యాథమెటిక్స్ టీచర్ పాఠం చెప్పాలంటే, గణిత భావనలు చెప్పాలంటే ఇందులో క్యూబాయిడ్, టెట్రాహెడ్రాను, పిరమిడ్ అన్ని రకాల మోడల్స్ను మీ 30 సెకండ్స్లో మనం తయారు చేసుకోవచ్చు. డైమండ్ మోడల్స్ అన్ని తయారు చేసుకోవచ్చు. అలాగే చిన్న చిన్న ఎల్కేజీ యూకేజీ పిల్లలకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే టీచర్స్కి అక్కడ కాకి బొమ్మ చేయాలి, యాపిల్ బొమ్మ చేయాలి, కుక్క బొమ్మ చేయాలంటే ఏవో ఆర్టిఫిషియల్ బొమ్మలు కొనకుండా కాగితంతో ఫోల్డ్ చేసి చేసుకోవచ్చు. కాబట్టి నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి. అదేవిధంగా పేరెంట్స్ కూడా దీన్ని బాగా గుర్తిస్తే, ఇది పేరెంట్స్ కూడా కోఆపరేట్ చేస్తే మెల్లిమెల్లిగా ఈ మొబైల్ ఎడిక్షన్ అనేది తగ్గిపోతుంది. ఈ బొమ్మలు చేయండి, పిల్లలు ఏం చేస్తున్నారు, మొబైల్ పక్కన పడేసేసి ఈ బొమ్మల్ని తయారు చేస్తారు. ఈ బొమ్మలు తయారు చేయడం వల్ల పిల్లల్లో మానసిక వికాసం, సీక్వెన్షియల్ మెమరీ, ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్, ఇమాజినేషన్ ఇటువంటి ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉంటాయి. కాగితపు బొమ్మలను సందర్శించడానికి వచ్చిన విద్యార్థులు కాగితంతో తయారు చేసిన బొమ్మలను చూసి ఆశ్చర్యపోయారు. ఈ ప్రదర్శన కొత్తగా ఉందని, ఈ కళను తాము కూడా నేర్చుకుంటామని విద్యార్థులు తెలిపారు. నేను కేంద్రీయ విద్యాలయ తెనాలిలో 9th క్లాస్ చదువుతున్నాను. నేను ఈరోజు ఇక్కడ ఎగ్జిబిషన్ చూడటానికి వచ్చాను, పైగా క్లాస్ జాయిన్ అవ్వడానికి వచ్చాను. ఇక్కడ ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క స్టైల్గా ఉంది. మ్యాథమెటికల్ మోడల్స్ ఉన్నాయి, యానిమల్స్ ఉన్నాయి, 3D మోడల్స్ ఉన్నాయి, చాలా రకాలమైనవి ఉన్నాయి. ఇవన్నీ మాకు బాగా అట్రాక్టివ్గా ఉన్నాయి. పైగా ఒరిగామి చేయడం వల్ల మా లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ రెండు బాగా వర్క్ చేస్తాయి. సో ఇవన్నీ చేయడానికి మేము చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాము. నేను ఒరిగామి క్లాసెస్లో చేరడానికి వచ్చాను, దాంతోపాటు ఎగ్జిబిషన్ చూడడానికి కూడా వచ్చా. యాక్చువల్లీ నేను సీతాపేట్ స్టూడెంట్ని కూడా. మేము లాస్ట్ టైం సమ్మర్ క్యాంప్స్కి వచ్చాం, ఈసారి కూడా జాయిన్ అవ్వాలనుకుంటున్నాం. అదే కాక మేము మా స్కూల్లో ఎగ్జిబిషన్ పెట్టాలనుకుంటున్నాం చైనీస్ 3D ఒరిగామి గురించి. దాని తర్వాత ఇంకా మోడల్స్ నేర్చుకోవాలని తపన ఉంది మాలో. కార్యక్రమాన్ని సందర్శించిన వారిలో డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. వాస్తవ భగీరథ్ సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన పాలిటెక్నిక్ నమూనా పరీక్షకు విశేష స్పందన లభించింది. స్థానిక కొత్తపేటలోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో జరిగిన పరీక్షకు 250 మంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన జరగనున్న పాలిటెక్నిక్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను ప్రోత్సహించే విధంగా ఆదివారం తెనాలిలో ఉచిత పాలిటెక్నిక్ నమూనా పరీక్ష నిర్వహించారు. వాస్తవ్ భగీరథ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు అడపా సంపత్రాయుడు ఆధ్వర్యంలో ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో నిర్వహించిన పరీక్షకు 250 మంది విద్యార్థులు హాజరయ్యారు. అర్బన్ బ్యాంకు మాజీ చైర్మన్ మారౌతు సీతారామయ్య, పెదరావూరు జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు కుర్రా శ్రీనివాసరావు చేతుల మీదుగా నమూనా పరీక్ష ప్రశ్నపత్రాలను తొలుత విడుదల చేశారు. ఈ సందర్భంగా మారౌతు సీతారామయ్య మాట్లాడుతూ
విద్యార్థులను ప్రోత్సహించే విధంగా ఇటువంటి నమూనా పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులలో నైపుణ్యాన్ని వెలికితీసే విధంగా ఈ పరీక్షలు దోహదపడతాయని అన్నారు. పాలిటెక్నిక్ మోడల్ టెస్టు ఇక్కడ మా మిత్రులు సంపత్రాయుడు గారు ఇట్లా ఏర్పాటు చేస్తామని చెప్పినప్పుడు నేను కూడా ఆ కార్యక్రమంలో పాలు పంచుకుంటే బాగుంటుందనే అభిప్రాయం నేను వ్యక్తం చేసినప్పుడు వారు సంతోషంతో అంగీకరించారు. అదేవిధంగా మిత్రులు హెడ్ మాస్టర్ మా ఊర్లో పనిచేసినటువంటి కుర్రా శ్రీనివాస్ వారు కూడా మరి అనేక ఈ విధమైన టెస్టులు పెట్టడంలో ఆయన నిష్ణాతులు. ఈ కాలేజీ యాజమాన్యం అదేవిధంగా వివిధ కోచింగ్ సెంటర్ల వారు అందరూ కూడా ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఇదే ప్రథమం. అయితే నాకు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం మంచిదనే ఉద్దేశంతో నేను కూడా భావిస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ మంది ఈ పేద విద్యార్థులందరూ కూడా ఈ విధమైన వాళ్ళలో నైపుణ్యత ఉంది, సమర్థత ఉంది, కానీ సరైనటువంటి కోచింగ్ లేకపోవడం వలన కొద్దిగా వెనకబడుతున్నారేమన్నటువంటిది నా భావన. దాన్ని సరైన నైపుణ్యాలని, కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీషు ఈ కార్యక్రమాలు కనుక మనం పేద విద్యార్థులు కనుక ఇవ్వగలిగినట్లయితే ఇతర మరి బాగా ఉన్నత కాలేజీలో చదివే విద్యార్థులు ధీటుగా వీళ్ళు రాణిస్తారు అనేటువంటిది నా అభిప్రాయం. అడపా సంపత్రాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ పాలిటెక్నిక్ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులను ప్రోత్సహించే విధంగా నమూనా పరీక్ష ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. సహకరించిన వారికి ధన్యవాదాలు తెలియజేశారు. రేపు 27వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబడే పాలిటెక్నిక్ ఎగ్జామ్స్కి ముందుగా పిల్లలందరికీ కూడా ఒక నమూనా టెస్ట్ పెట్టడం కోసం మా వాస్తవ భగీరథ్ సంస్థ తీసుకుంది. దానిలో భాగంగా ఈ రోజున ప్రియదర్శిని కాలేజీలో పాలిటెక్నిక్ వివిధ సెంటర్స్లో చదువుతున్న విద్యార్థులు, ఇళ్ల దగ్గర చదువుతున్న విద్యార్థులందరికీ కూడా రమారమి 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీళ్ళందరికీ కూడా ఈ రోజున పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టడం జరిగింది. వచ్చిన విద్యార్థులందరూ కూడా చాలా సంతోషంగా ఎగ్జామ్లో పాల్గొనడానికి వచ్చి ఉన్నారు. 10వ తరగతి అయిపోయిన తర్వాత తొలిసారిగా టాలెంట్ టెస్ట్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళటం, ఆ వెళ్ళే పిల్లలకి భయం లేకుండా మన పిల్లలందరూ కూడా మంచి ఉన్నతమైన మార్కులు రావడం కోసం మా ప్రయత్నం. ఇలాంటి ప్రయత్నాన్ని మరి కొద్ది రోజులు కూడా నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా చేస్తామని తెలియజేస్తూ కార్యక్రమంలో కుర్రా శ్రీనివాసరావు, గాజుల వెంకయ్యనాయుడు, మురళీకృష్ణ కుమార్, సాంబశివరావు, ప్రసాద్, ఉదయ్ భాస్కర్, ఉమామహేశ్వరరావు, ప్రియదర్శిని కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన హ్యాపీ సండే కార్యక్రమం సందడి వాతావరణంలో సాగింది. మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో చైర్మన్ పెండాల వెంకట్రావు, మున్సిపల్ కమిషనర్ కె శకుంతల పాల్గొని చిన్నారులను ఉత్సాహపరిచారు. నిత్యం వివిధ పని ఒత్తిడులతో సతమతమయ్యే ప్రజానికానికి ఆటవిడుపు కలిగించే విధంగా ప్రభుత్వం హ్యాపీ సండే కార్యక్రమం నిర్వహిస్తుందని కమిషనర్ కె శకుంతల అన్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో చైర్మన్ పెండాల వెంకట్రావు, కమిషనర్తో పాటు చిన్నారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మ్యూజికల్ చైర్, టగ్ ఆఫ్ వార్ తదితర ఆటపాటలతో సందడిగా గడిపారు. పట్టణానికి చెందిన యువకులు, పెద్దలు పాల్గొని ఉల్లాసంగా గడిపారు. కమిషనర్ శకుంతల మాట్లాడుతూ ప్రతి ఆదివారం మున్సిపల్ కార్యాలయం వద్ద హ్యాపీ సండే కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. కానీ ఇక నుంచి ప్రతి ఆదివారము ఇదే రకంగా ఇదే సెంటర్లో మనం నిర్వహించబడుతుంటాము. కాబట్టి దీన్ని ఒక హ్యాబిట్యుయేట్ చేసుకోవాలి అని చెప్పేసి తెనాలి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. దీన్ని ఎవరో ఒక ఆదివారం వచ్చింది అంటే మార్నింగ్ ఒక
ఏదైనా కాసేపు ఆడుకుందాము అనిపించినా లేదా రిలాక్స్ అవుదాము అనిపించినా కూడా ఇక్కడికి ఒక వెన్యూ ఉంటుంది అని ఇక్కడికి రావచ్చు అని ప్రత్యేకంగా ప్రజలకి తెలియజేస్తున్నాను. దీన్ని ఒక సెంటర్ ఆఫ్ రిక్రియేషన్ కింద ఈ యొక్క హ్యాపీ సండే ఈవెంట్ని కండక్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈరోజు కార్యక్రమంలో మన యొక్క బాయ్స్ స్కూల్ పిల్లలందరూ పార్టిసిపేట్ చేశారు. అంతేకాకుండా ఇక్కడున్న స్థానిక ప్రజలు కూడా ఎంతో ఆనందించారు ఈ యొక్క కార్యక్రమాన్ని. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ చైర్మన్ గారికి అదేవిధంగా వార్డు మెంబర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరికీ ప్రత్యేక విజ్ఞప్తి ఏంటంటే ఇది ఎవరి కోసమో ఉద్దేశించబడి ఎవరో నిర్దేశించిన ఒక కార్యక్రమం కాదు, మన కోసం ఉద్దేశించిన ఒక కార్యక్రమం. ఒక డ్రైవ్ వే అని చెప్పేసి మనం వెళ్తూ ఉంటే కనుక కొన్ని థియేటర్లో ప్లే అవుతూ ఉంటాయి, వెళ్తూ కూడా కాసేపు చూసి ఆనందించవచ్చు. అదేవిధంగా ఆదివారం ఉదయం వచ్చిందంటే మీకు హ్యాపీ సండే అనేది ఒక మీ గమ్యంగా కావాలి అని చెప్పేసి ఒక కోరికగా. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ విజయసారథి, సీనియర్ అసిస్టెంట్ మధుబాబు, ఉపాధ్యాయులు బెల్లంకొండ వెంకట్, జయప్రకాష్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా తమ విద్యార్థులకు ప్రాథమిక దశ నుండే సాంకేతిక పరమైన విద్యా విధానం అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని శ్రీ రాఘవేంద్ర విద్యానికేతన్ కరస్పాండెంట్ వి శివకుమారి తెలియజేశారు. ఆదివారం పాఠశాలలో హ్యూమనాయిడ్ రోబో ప్రదర్శన నిర్వహించారు. స్థానిక మారిస్పేటలోని శ్రీ రాఘవేంద్ర విద్యానికేతన్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విదేశాలలోని పాఠశాలలో అమలు చేస్తున్న సాంకేతిక విద్యా విధానాన్ని పాఠశాలలో ప్రారంభించారు. హ్యూమనాయిడ్ రోబోట్ ద్వారా ప్రోగ్రాం ప్రదర్శనతో పాటుగా 1 నుండి 10 తరగతుల వరకు విదేశీ టెక్నాలజీ ద్వారా బోధనాంశాలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు రోబోట్ పనితీరును ఆసక్తిగా తిలకించారు. కరస్పాండెంట్ శివకుమారి మాట్లాడుతూ రోబోట్ ద్వారా సాంకేతిక టెక్నాలజీతో కూడిన విద్యా విధానం ఇప్పటివరకు విదేశాలకే పరిమితమైందని అన్నారు. మొట్టమొదటిసారిగా తమ పాఠశాలలో అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని అన్నారు. ఈ రోబోటిక్స్ అనేది రోబోటిక్స్ గురించి చెప్పడమే కాకుండా విద్యార్థుల చేత ప్రోగ్రామింగ్ తయారు చేయించి వాళ్ళ చేత రోబోని తయారు చేయించి వాళ్ళు ప్రోగ్రామ్ తయారు చేసిన విధంగా దాన్ని మేము ఏర్పాటు చేశాము. ఈ ఎడ్యుకేషన్ అనేది ఇండియాలోనే స్కూల్స్ ఎడ్యుకేషన్లో మా స్కూలే ఫస్ట్గా స్టార్ట్ చేస్తున్నాం. ఇండియాలో లేదంటే స్టేట్లో కూడా మాదే ఫస్ట్ స్కూల్ కింద వస్తుంది ఈ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయడం అనేది. దీనివల్ల విద్యార్థుల యొక్క నాలెడ్జ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళంతటా వాళ్ళు ఓన్గా ఆలోచించి ఒక ప్రోగ్రామ్ తయారు చేసుకొని దాన్ని ఏ విధంగా చేయొచ్చు అనేది మిగతా వాళ్ళకి తెలియజేస్తారు. దానివల్ల వాళ్ళ నాలెడ్జ్ అనేది బాగా పెరుగుతుంది. కార్యక్రమంలో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రాఘవేంద్ర విష్ణు, వివేకానంద, సాయి ప్రసాద్, రమ్య, శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు. రామలింగేశ్వరపేటలోని శివాలయంలో అన్నమాచార్యుల సంకీర్తన పోటీలను ఆదివారం నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్యుల సంకీర్తన బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలలో 80 మందికి పైగా చిన్నారులు పాల్గొని కీర్తనలను ఆలపించారు. శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారి 610వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని చిన్నారులకు సంగీత పోటీలు నిర్వహించడం జరిగిందని సంకీర్తన బృందం కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు తెలిపారు. పోటీలలో 6 నుండి 14 సంవత్సరాలలోపు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని అన్నమాచార్యుల కీర్తనలను ఆలపించారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా టీవీఎస్ శాస్త్రి, ఎన్ వెంకటేశ్వరరావులు వ్యవహరించారు. తొలుత 4 ఏళ్ల చిన్నారి కె రిషిక ఆలపించిన కీర్తనతో పోటీలను ప్రారంభించారు. విజేతలకు ఈ నెల 29వ తేదీన ఆదివారం అన్నమాచార్యుల జయంతి రోజున బహుమతులను అందజేయడం జరుగుతుందని శ్రీనివాసరావు తెలిపారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి ఏ రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా బహుమతులను అందజేస్తారని చెప్పారు. శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్యుల సంకీర్తన బృందం వారిచే అన్నమాచార్యుల సంకీర్తన పోటీలు జరుపుతున్నాము. ఇది కేవలం అన్నమాచార్యుల సంకీర్తన పోటీలు ప్రచార నిమిత్తమే దానికోసం నిర్వహిస్తున్నాము. ఇది రేపు 29వ తారీఖు అన్నమయ్య జయంతి రోజు వీళ్ళకి బహుమతి ప్రదానం చేస్తారు. ఈ బహుమతి ప్రదానం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి అయిన ఏ రామకృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి
ఆయన ముందే వాగ్దానం చేసి ఉన్నారు. సంవత్సరానికి 2 సార్లు ఆస్థాన మండపంలో మాకు తెనాల నుంచి నృత్య రూపం కానీ అన్నమాచార కీర్తనలు కానీ ఎంతమంది పిల్లల్ని తీసుకొచ్చినా పాడిస్తానని చెప్పి నాకు శాంక్షన్ చేశారు. ఆ లెటర్ కూడా ఇచ్చున్నారు నాకు. దీనికోసం అని చెప్పి అన్నమాచార ప్రచారం కోసం ప్రతి సంవత్సరం అన్నమయ్య జయంతి ముందు రోజు ఈ కార్యక్రమాన్ని ముందు ఆదివారం నాడు నిర్వహిస్తాము. ఆదివారం అంటే అందరూ ఉంటారు. కార్యక్రమంలో కుందర్తి రమేష్, కొండపి వసుంధర, శారద, చలపతి, పద్మావతి పాల్గొన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం రైతులతో చెలగాటం ఆడుతోందని సిపిఎం నాయకులు ములకా శివసామిరెడ్డి విమర్శించారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో 23వ తేదీన ఆర్డీఓ కార్యాలయ ముట్టడి జరుగుతుందని ఆయన తెలియజేశారు. కొత్తపేటలోని డెల్టా పరిరక్షణ సమితి కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆందోళన కార్యక్రమ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా శివసామిరెడ్డి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల జొన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. రైతులను దళారులు దోచుకుంటున్నారని విమర్శించారు. సోమవారం అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో జరిగే ఆర్డీఓ కార్యాలయ ముట్టడిని జయప్రదం చేయాలని కోరారు. తెల్లజొన్న మొక్కజొన్న కొనుగోలు చేయాలని రైతు సంఘాలు కూడా ఆందోళన చేసినాయి ఆర్డీఓ ఆఫీస్ ముందు. కానీ ప్రభుత్వం ఇంతవరకు స్పందించిన దాఖలాలు లేవు. అందుకని అఖిలపక్ష పార్టీలు రైతు సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం మేరకు రేపు 23వ తారీఖు ఉదయం 10 గంటలకు తెనాలి ఆర్డీఓ కార్యాలయం ముట్టడి జరుగుతుంది. ఈ ముట్టడిలో రైతాంగం, కౌలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సమావేశంలో వివిధ పార్టీల నాయకులు వేమూరి శేషగిరిరావు, కాళిదాసు వెంకటేశ్వరరావు, చెరుకుపల్లి సింగారావు, అమ్మిశెట్టి హరికృష్ణ, గోపి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బీజేపీతో వైసీపీ లాలూచీ వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ ఎమ్మెల్యే ఆలపాటి వెల్లడి. కేంద్రం కుట్ర చేస్తోందంటూ ఆరోపణ. చిన్నారులను ఆలోచింపజేసిన కాగితపు బొమ్మల ప్రదర్శన. 100కు పైగా కొలువు తీరిన బొమ్మలు. ప్రత్యేక హోదా సాధనకై 24న అఖిలపక్ష పార్టీలు బిజిలీ బంద్కు పిలుపు. విజయవంతం చేయాలని నాయకులు విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.